మన ఛానల్లో మన టెక్నికల్ ఇండికేటర్స్ గురించి చాలా డిస్కస్ చేసినాం అనమాట. స్టాక్ మార్కెట్ గురించి వచ్చేసి ఇవాల్టి వీడియోలో కూడా మనం ఒక టెక్నికల్ ఇండికేటర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ టెక్నికల్ ఇండికేటర్ వచ్చేసి జనరల్గా ఏంటంటే ఫారినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫారెక్స్ ట్రేడింగ్కి ఎక్కువగా యూజ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. కానీ మన ఇండియాకి వచ్చేప్పటికి మనము స్టాక్ ట్రేడింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆప్షన్ ట్రేడింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టెక్నికల్ ఇండికేటర్ నథింగ్ బట్ సూపర్ ట్రెండ్ టెక్నికల్ ఇండికేటర్ అనమాట. సో ఈ సూపర్ ట్రెండ్ టెక్నికల్ ఇండికేటర్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అంటే, మనం ఒకటి యాడ్ చేసినప్పుడు అదేంటంటే జనరల్గా గ్రీన్ రెడ్ అలా చూపించుకుంటూ వస్తుంది కదా, దాంతో మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు, ఆ ఒక్క టెక్నికల్ ఇండికేటర్ యూజ్ చేసి ట్రేడింగ్ చేయొచ్చు అంటే డెఫినెట్గా ఆ ఒక్క టెక్నికల్ ఇండికేటర్ యూజ్ చేసేసి మనము ట్రేడింగ్ కూడా చేయొచ్చు. ఈ వీడియోలో నేను అది సింపుల్ ట్రిక్తో చెప్తాను, ఏ విధంగా మనము ఆ ఒక్క టెక్నికల్ ఇండికేటర్ యూజ్ చేసి కూడా మనం ట్రేడింగ్ ఏ విధంగా చేయొచ్చు. ఆప్షన్స్కి కానీ లేదా ఏదైనా స్టాక్స్ మనం ట్రేడ్ చేసినప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఈ సూపర్ ట్రెండ్ టెక్నికల్ ఇండికేటర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకు కూడా డెఫినెట్గా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. లెట్స్ గో ఫర్ ద టెక్నికల్ ఇండికేటర్ ఫ్రెండ్స్. సో మనము అబ్స్ట్రాక్స్ ఓపెన్ చేసినాము. అబ్స్ట్రాక్స్లో మనము బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేయడం అనేది జరిగింది. సో టైం ఫ్రేమ్ చూస్తే మనం డే అని ఉంది. మనం సూపర్ ట్రెండ్ ఇండికేటర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి సో నేను ఏం చేస్తానంటే టైం పీరియడ్ 15 మినిట్స్కి పెట్టుకుంటాను. సో ఇక్కడ టైం పీరియడ్ మనం 15 మినిట్స్కి పెట్టుకోవడం జరిగింది. ఇండికేటర్ వచ్చేసి మనకి సూపర్ ట్రెండ్ కదా, ఒక్కసారి ఓపెన్ చేద్దాం. సో ఇది సూపర్ ట్రెండ్. సో ఒకసారి చూడండి, ఇది జనరల్గా మనం ఓపెన్ చేసామంటే ఎలా ఉందంటే ఇక్కడ నుండి ఫాల్ అయ్యింది. సో మళ్ళీ ఇక్కడ నుండి కొద్దిగా బై వచ్చేసింది. జనరల్గా అందరూ ఏం చెప్తారంటే ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్కు డౌన్ ఉంటే సెల్ చేయమనేసి, అప్ ఉంటే బై చేయమనేసి. అదేవిధంగా సో ఇక్కడ నుండి చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి చూస్తే ఇదంతా ఫాల్ కదా, సో ఇక్కడంతా సెల్ సిగ్నల్ అనేది మనకి ఏర్పడింది, ఇక్కడ బై సిగ్నల్ అనేది ఏర్పడిందని చెప్తారు. కానీ ఇది చెప్పడానికి బాగుంటుంది కానీ రియల్ టైం ట్రేడ్లో ఇది కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. చాలా ఎక్స్పర్ట్ మాత్రమే ఆ విధంగా యూజ్ చేయగలరు. కానీ మనము చూడండి, ఇక్కడ నుండి ఇది పైన ఉంది కాబట్టి బై సిగ్నల్ అంటున్నారే కానీ ఇక్కడ చూస్తే ఈ వాలటాలిటీని మనం తట్టుకోవాలంటే కొద్ది కష్టం అనమాట. సో ఈ వాలటాలిటీని తట్టుకోవాలంటే మనకి ఈవెన్ దో ఇట్ ఈస్ అప్ ట్రెండ్, ఓకే, అప్ ట్రెండ్ అయినా కూడా మనకి కొద్దిగా కష్టం అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ సూపర్ ట్రెండ్ని మనము యాజ్ ఎ బిగినర్స్గా మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే, సో నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ మనకు ఒక సూపర్ ట్రెండ్ ఉంది కదా, అదేవిధంగా నేను 3 సూపర్ ట్రెండ్స్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది. చూడండి సూపర్ ట్రెండ్. సో ఫస్ట్ దానికి నేను సెట్టింగ్ ఏ విధంగా చేస్తానో మీరు ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి 12 ఫ్యాక్టర్ వచ్చేసి 3నే పెట్టాను. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇక్కడ మనం 11 సో 2 పెట్టాను. సో నెక్స్ట్ థర్డ్ చూడండి, థర్డ్ కూడా మనము ఏ విధంగా పెడతాను 10 1 పెట్టాను. ఓకే, సో ఈ విధంగా నేను సెట్ చేసుకోవడం అనేది జరిగింది. సో జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. సో మీరు కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే కొద్దిగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము కొద్దిగా జూమ్ చేస్తాను నేను, బ్లైండ్గా చూడండి. ఇక్కడ మనకి టోటల్ మనకి ఇక్కడ 3 సిగ్నల్స్ ఉన్నాయి, 3 సూపర్ ట్రెండ్ ఉన్నాయి. 12 11 10 అనే టైం ఫ్రేమ్తో మనకి ఇది ఉండడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే 3 లైన్స్ సేమ్ కలర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 లైన్స్ మనకి ఏం కలర్ ఉంది అంటే రెడ్ కలర్ ఉంది. సో ఇక్కడ నుండి మనం అనేది సెల్ అనేది చేయొచ్చు, ఇక్కడ వరకు చేయొచ్చు. సో మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ వరకు మనము సెల్ అనేది చేయొచ్చు. ఇక్కడ నుండి సో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంది కదా, సో జనరల్గా ట్రేడ్ అనేది వదిలేయండి. లేదా మీకిన కొద్దిగా ఐడియా ఉంటే, ఇప్పుడు ఈ ట్రెండ్ చూడండి ఇది, సో ఐడియా ఉంటే మనం ఇక్కడ కొద్దిగా బై చేయొచ్చు అనమాట. కింద మనకి గ్రీన్ ఏర్పడాలి, కింద గ్రీన్ ఏర్పడితే మనకు కొద్దిగా బై అనేది చేయొచ్చు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కిందిగా చూడండి బై అనేది ఇక్కడ బై చేస్తే కొద్దిగా ప్రాఫిట్. తర్వాత 3 మళ్ళీ సేమ్ కలర్స్కి వచ్చినాయి, సో సెల్ చేసేయండి. సో ఇక్కడికి వచ్చేపటికి ఒకసారి చూడండి, ఇక్కడికి వచ్చేపటికి కొద్దిగా మళ్ళీ జూమ్ పెడతాను, సేమ్ కలర్ గ్రీన్ వచ్చాయి కాబట్టి ఇక్కడ బై చేయండి. సో ఇక్కడ బై చేయండి, ఇక్కడ వరకు. సో ఇక్కడికి వచ్చేపటికి మనకి పైన వచ్చేసింది కాబట్టి కొద్దిగా సెల్ చేయండి, పడిపోయింది. చూడండి. సో అనమాట, అంటే ఏంటంటే నేను బేసిక్గా ఇక్కడ చెప్తుండేది సేమ్ కలర్స్ ఉంటే సేమ్ కలర్ ప్యాటర్న్తో మనకి గ్రీన్ ఏర్పడితే బై చేయండి, రెడ్ ఏర్పడితే సెల్ చేయండి అనేది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్ వచ్చినప్పుడు
మీరు కిందగిన గ్రీన్ ఏర్పడితే మీరు బై చేయొచ్చు ఆ టైం ఫ్రేమ్ వరకు. ఆ టైం ఫ్రేమ్ వరకు ఇక్కడ చూడండి చేయొచ్చు అనమాట. పైన కానీ గ్రీన్ ఏర్పడితే మనం ఆ టైం ఫ్రేమ్ వరకు సెల్ చేయొచ్చు. చూడండి ఇక్కడ రెడ్ ఏర్పడింది ఇక్కడ. ఆ టైం ఫ్రేమ్ వరకు మనం సెల్ చేయొచ్చు. నేను ఒక్కటేం మాట్లాడుతున్నా. సో ఇక్కడికి వచ్చేప్పటికి మనకి గ్రీన్ పడింది కాబట్టి బై చేయొచ్చు. కంప్లీట్‌గా గ్రీన్ ఉంటే కంప్లీట్‌గా బ్లైండ్‌గా బై చేయడం, కంప్లీట్‌గా రెడ్ వచ్చినప్పుడు కంప్లీట్‌గా సెల్ చేయడం అనేది చేయొచ్చనమాట. ఫ్రెండ్స్, మీకు ఇది పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటాను. సూపర్ ట్రెండ్ మీరు ట్రేడ్ చేసినప్పుడు ఈ విధంగానే ట్రేడ్ చేయండి. సింగిల్ గాని, డబుల్ గాని పెట్టుకొని ఏదన్నా అనదర్ ఇండికేటర్ పెట్టి కూడా చేయనవసరం లేదు. ఈ 3 ఫ్యాక్టర్స్‌ని మీరు యూజ్ చేసుకొని కూడా మీరు ఈజీగా ట్రేడ్ అనేది చేయొచ్చనమాట. ఈజీగా మనకి ట్రేడ్ అనేది జరుగుతుందనమాట. సో ఈ 4 ఫ్యాక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. డెఫినెట్‌గా నేను హెల్ప్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినెట్‌గా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్.